ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణతత్వం. మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు అనేది చాలామందికి వచ్చే అనుమానం. ద్రౌపది గారు పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా? కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు అనేవి కొంతమందిలో ఉద్భవించే అనుమానాలు. అంతేకాదు, ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సహజంగానే వస్తాయి. ఇక వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకి కాదండో, శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడికి మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడిపై ప్రశ్నలే అడిగాడు. అయితే ఈ ప్రశ్నలకి సమాధానం, మనకి కూడా జవాబులు. ఈ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు విందాం. ఉద్ధవుడు, మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని అడిగాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజును తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? మరి ఇంకో ప్రశ్న, ఉద్ధవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా అని అడిగాడు ఉద్ధవుడు. కృష్ణుడి సమాధానం, జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను. ఉద్ధవుడిది ఇంకొక ప్రశ్న, అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో ఉంటే కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఉద్ధవా, ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు? కానీ నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని ప్రతిదీ చేస్తుంటారు, అందుకే ఇబ్బందుల్లో పడతారు. అది కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. పూజలు ఏమీ అన్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే మనకి ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం. ఇదే మన జీవితంలో కూడా మనం పాటిస్తే తప్పకుండా మనకి ఆ పరమాత్మ పక్కనే ఉండి మన సమస్యలన్నీ తీరుస్తాడు. జయ శ్రీకృష్ణ. శుభమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ధన్యవాదములు.